Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Himalaya Wellness Exclusive Herbal Store opposite Swasth Pharmacy, Padmavati Colony, Mehboob Nagar. Jewellers, Gold, Silver and Diamonds beside Model Basic School, Pan Chaurasta, Mehboob Nagar. अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। ज़िला महबूब नगर मुस्तखर के तिमसान पल्ली पर वाक़ई मुस्लिम क़ब्रिस्तान को गुज़िश्ता कई सालों से रास्ता न होने की वजह से कई दुश्वारियों का सामना करना पड़ रहा था। मुकामी रुकने असम्बली यनम श्रीनिवास रेड्डी के इल्म में इस मसले को लाया गया तो फ़ौरन क़ब्रिस्तान पहुंचकर रास्ते का जायज़ा लिया और ज़िम्मेदारों से बात की और रास्ता फरहमी के लिए यादव बरादरान से बात की, जिस पर मुसलमानों की परेशानी समझते हुए अराज़ी देने का फ़ैसला किया। यनम श्रीनिवास रेड्डी ने कहा कि मसाइल को खुश असलूबी से कैसे हल किया जा सकता है, तिमसन पल्ली के नौजवानों से सीख सकते हैं। ये मसला गांव के नौजवानों के ताउन से ख़त्म हुआ, जिन्हें पिछले कुछ सालों से क़ब्रिस्तान तक जाने का रास्ता ना मिलने की वजह से काफ़ी नुकसान उठाना पड़ा। उन्होंने कहा कि गांव के कई नौजवानों ने अखिलियाती भाइयों के मसाइल को हल करने के लिए कई बार बात की और यादव भाइयों के साथ मिलकर क़ब्रिस्तान का रास्ता दिया। इस मौके पर मौलाना अब्दुल नासिर, मोहम्मद अशफाक, मोहम्मद अब्दुल हकीम, मोहम्मद हुज़ैफ़ा, मोहम्मद जहांगीर, मोहम्मद अब्दुल खादिर, अज़मत अली, मौलाना अनस, अब्दुल्ला के अलावा दिगर मौजूद थे। देखिए ये रिपोर्ट, ब्यूरो रिपोर्ट, मेट्रो न्यूज़ अपडेट्स। అందరూ కలిసి కూర్చొని ఓపెన్ మైండ్ తోటి సమస్య పరిష్కారం ఎట్లా చేసుకోవచ్చు అన్నది తిమ్మసాన్పల్లిలో అక్కడ ఉన్న పెద్దలు ఒక ఉదాహరణగా ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా అక్కడ శ్మశానానికి, ముస్లిం శ్మశాన వాటికకు దారి లేకుండా ఈ విషయాన్ని మన కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్న అష్ఫాక్, హకీం గారు వాళ్ళిద్దరు నా దృష్టికి తీసుకొచ్చారు. మిగతా అక్కడ ఉన్న పెద్దలు, ఆ గ్రేవ్ యార్డ్ కమిటీ పెద్దలు, అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకొస్తే నేను సైట్ విజిట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న కుమ యాదవ్ సోదరులు, వాళ్ళ భూమి ఉండే ఆ పెద్ద మనుషులను కూడా పిలిపించినాము, వాళ్ళతో మాట్లాడినాము. వాళ్ళు కూడా ఈ సమస్యను అర్థం చేసుకొని చాలా పెద్ద మనసుతోటి ఉదారంగా ఆ దారి ఇవ్వడానికి ఒప్పుకున్నాం. అంటే ఒక సమస్య కూర్చోబెట్టుకొని మంచి హృదయంతో అందరికీ మేలు జరగాలి అని ఆలోచన చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా సరే అది పరిష్కారం అవుతుంది అన్న దానికి ఉదాహరణ ఇక్కడ తిమ్మసాన్పల్లిలో వివాదం ముగిసి సమస్య సెటిల్ అయిన శ్మశాన వాటిక ఘట్టం. ఈరోజు భూమి ఇచ్చిన పెద్దలు సంతోషంగా ఉన్నారు. ఆ యాదవ్ సోదరులు మాకు మంచి రేటే వచ్చిందని హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా. కొన్ని వేల మంది ముస్లిం కుటుంబాలు వాళ్ళ పెద్దలను అక్కడ సమాధి చేసి వాళ్ళ ప్రతి పండుగ రోజు, పుట్టినరోజు, వాళ్ళ పుట్టినరోజు రోజు వెళ్ళి వాళ్ళకు నివాళులు అర్పించే కార్యక్రమంలో ఇబ్బంది అవుతూ ఉండే. ఆ ఇబ్బంది తొలగిపోయింది. నా వంతుగా కూడా నేను కూడా ఆ కార్యక్రమానికి నేను కూడా అంతో ఇంతో సాయం చేసిన. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా, ల్యాండ్ డాక్యుమెంట్స్ అయిపోయినాయి. తర్వాత దానికి ఫెన్సింగ్ చేసి రోడ్డు ఇచ్చే బాధ్యత కూడా ఆ యాదవ్ సోదరులు అడిగింది కాబట్టి అది కూడా నేనే తీసుకుంటాను. మహబూబ్ నగర్ సంస్కృతి ఇది. గతంలో నాయకులు వివాదాలు సృష్టించేవాళ్ళు, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి దాంట్లో పబ్బం కట్టుకొని సమస్య పరిష్కారం కాకుండా డిలే చేసేవాళ్ళు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ సమస్య ఉన్నా ఇరు వర్గాలను పిలిచి ఒక మంచి మనస్సుతోటి అందరినీ ఏకం చేసే కార్యక్రమం మేము అందరం చేస్తూ ఉన్నాం. దానికి సత్ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇదే కాదు, మౌలాలీగుట్ట మీద కూడా హిందూ, క్రిస్టియన్, ముస్లిం వీళ్ళ శ్మశాన వాటికల కోసం 15 ఎకరాలు గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి అలాట్ చేయించడం జరిగింది. కోడ్ వచ్చింది కాబట్టి అది ఆగిపోయింది. అక్కడ కూడా దారికి పొలాలు అంటుంటే అక్కడ పొలం ఓనర్ పెద్ద మనుషులు పిలిచి మాట్లాడితే వాళ్ళు కూడా
చాలా మనసుతో దారి ఎదికి సిద్ధమైపోయారు. ప్రజానాయకుడు అంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు ఒక అడుగు ముందుకేసి అందరితోటి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. రక్షించేవాడే భక్షకుడుగా ఈ 10 సంవత్సరాల పాలన మనం చూసినాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రతినిధి పేద ప్రజలను రక్షించేవాడుగా, పాలకులు కాదు సేవకులుగా మమ్మల్ని దిశానిర్దేశం చేస్తుంటే ఆ మార్గంలో ఎమ్మెల్యేలు అందరం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్లో చాలా సమస్యలు, వాటి పరిష్కారం చర్చలతోటి పెద్ద మనుషులందరూ కూర్చొని పెద్ద మనసుతోటి అందరూ ఒక మెట్టు దిగి సహృదయంతో సమస్య పరిష్కారం ఆలోచిస్తే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయితే అన్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే పాలమూరు ప్రజలు చాలా మంచి వాళ్ళు, ఇతరుల సమస్యలను అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళు, కష్టజీవులు, ఎవరికి కష్టం పెట్టొద్దనుకునే వాళ్ళు. అటువంటి వాళ్ళను కరెక్ట్ మార్గనిర్దేశకం చేస్తే ఖచ్చితంగా పాలమూరు ప్రశాంతంగా ఉంటుంది. రంజాన్ చాలా గొప్పగా జరుపుకున్నాం. శ్రీరామనవమి, హనుమత్ జయంతి కూడా చాలా గొప్పగా జరుపుకున్నాం. రంజాన్ పండుగ రోజు హిందువులందరూ కూడా ఈద్గా దగ్గరికి పోయి వాళ్ళకి స్వాగతం పలికి శుభాకాంక్షలు పలికింది. శ్రీరామనవమి రోజు, హనుమత్ జయంతి రోజు ఊరేగింపుకు మజ్జిగ మంచినీళ్లు ఇచ్చి తమ సహృదయతను మైనార్టీ సోదరులు చాటుకున్నారు. ఈ పాలమూరు పట్టణం వందల సంవత్సరాల నుంచి అన్యోన్యంగా ఆప్యాయతలతోటి ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంచుకునే ఒక మనస్తత్వంతో మన పెద్దలందరూ కూడా ప్రవర్తించారు. వారు చూపిన బాటలోనే ఈరోజు మనం అందరం కూడా నడవాలని చెప్పి పాలమూరు పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।